హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా తమ్ముడికి మంచిగా తినబుద్దయింది. మా అమ్మని అడిగితే చేయనన్నది. మా అమ్మమ్మని పట్టుబట్టి అడిగితే సరే చేస్తానన్నది. ఇంకా దానికి కావాల్సిన సామాన్లు మా తమ్ముడు వెళ్ళి తెచ్చాడు. మా అమ్మమ్మ తురుముతా అంటే లేదు నేను తురుముతా అని 1/2 kg క్యాబేజ్ ఒక పట్టుబట్టి తురిమి లాస్ట్కి అయిపోజేశారు. దాంట్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 4 స్పూన్స్ మైదా, 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి, బాగా కలపాలి. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ కలుపుతా అంటే లేదు నేనే కలుపుతా అని కలుపుతున్నాడు. స్టవ్ హైలో పెట్టి ముక్కుడు పెట్టాలి, నూనె పొయ్యాలి. ఇంకా నూనె వేడయ్యేలోగా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత కొన్ని వేయాలి. చూడండి గాయస్, మా అమ్మమ్మ చేస్తుంటే మధ్యలో వచ్చి తింటున్నాడు మా తమ్ముడు. ఈ కలర్ వచ్చేదాకా ఎంచాలి. టమాటో సాస్కి బదులు టమాటో పేస్ట్, కంటే ఈ టమాటో సాస్లో ఎక్కువ కెమికల్స్ కలుపుతున్నారు నిల్వ ఉండడానికి, అందుకే టమాటో పేస్ట్ చేస్తున్నాం. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. మా తమ్ముడు చేస్తా అని పేరుకే అంటాడు గాయస్. దాని తర్వాత ఎదిగోండి ఇట్లా టీవీ చూస్తాడు. ఇంతసేపు మా అమ్మమ్మ చేసింది, ఇప్పుడు మా అమ్మ చేస్తుంది. నూనెలో వేయించిన తర్వాత పోపు పెట్టాలి. ముందుగా కడాయి పెట్టి నూనె పోసి హై ఫ్లేమ్లో పెట్టాలి. నూనె వేడైన తర్వాత 3 పచ్చిమిర్చిలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న స్లైసెస్ చేసుకొని వేయాలి. ఇట్లా కలబెట్టాలి. ఉల్లిపాయలను మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గినాక టమాటా పేస్ట్ వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి. ఇట్లా బాగా కలుపుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలండి. నాకు 10 minutes పడింది. ఇప్పుడు బాల్స్ వేయాలండి. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేయాలి. దీన్ని బాగా కలపాలి. అంతేనండి, టేస్టీ మంచూరియా రెడీ. మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా గాయస్. టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.